తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల సమితి డిమాండ్. కొత్తగూడెం టీబీజీకేఎస్ కార్యాలయంలో తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుల సమావేశం. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన రామచంద్ర, దస్తగిరి కుటుంబాలతో పాటు గాయపడిన 4 ఉద్యమకారుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం, 250 గజాల ఇళ్ల స్థలం ఇవ్వాలని, తెలంగాణ ఉద్యమకారులకు నెలకు 25,000 రూపాయల పెన్షన్, ఉచిత కార్పొరేట్ వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. నా పేరు కేజీఎస్ మాథ్యూస్. 1969 ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఇది ఎక్కడ రామచంద్ర హై స్కూల్ ఆడిటోరియం ముందు జరిగింది. ఇందులో పాల్గొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పోలీసు దెబ్బలు తిన్నాము, లాఠీల దెబ్బలు తిన్నాము, కాళ్ళతో తొక్కించుకున్నాము. మనం కొట్లాడింది తెలంగాణ సపరేట్ కావాలా, మనకు వైద్యము, నీరు, అర్థమైందా, విద్యా విషయంలో కొట్లాడినా మనం సపరేట్ తెలంగాణ కానీ కొట్లాడిలో ఇలా భాగస్వాములు అయిన ఇక్కడ అందరు ఇక్కడ ఉన్నారు. అందరికీ మేలు జరగాల మొత్తం కేసీఆర్ వల్ల ఎవరి వల్ల అయితే మనకు సపరేట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత మనం సంతోషించి అందరి మినిస్టర్లకు, ఇప్పుడు వచ్చిన మినిస్టర్లకు, ఇంతకుముందు తెలంగాణ మినిస్టర్లకు కూడా మనకు ఇచ్చడం జరిగింది. ఏ మినిస్టర్కు మనం మెమోనో ఇచ్చినా కానీ ఫలితం లేకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అందరి సలహా మేరకు అందరినీ ఉద్యమకారులు పాల్గొన్న వాళ్ళని తొలి దశ మలి దశ వాళ్ళని పిలిపించి అందరి సలహా తీసుకొని, ఎమ్మెల్యే గారు సాంబశివరావు గారి సలహా తీసుకొని రేపు చేయబోయే కార్యక్రమం ఏంటంటే కలెక్టరేట్ ఎదురుగా టెంట్ వేసి మనమంతా నిరాహార దీక్ష పట్టాలనే ఒక సలహా తీసుకున్నాము. అందరి అభిప్రాయం కూడా తెలుసుకున్నాము. దీనికి ముఖ్యంగా సాంబశివరావు గారి సలహా తీసుకొని మనం కార్యాచరణ మొదలు పెడదామని